Subscribe to Color Frames. మెడ నొప్పితో బాధపడుతున్న కింగ్ కోహ్లీ ఇప్పుడు పూర్తిగా ఫిట్నెస్ సాధించాడు. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ కు ముందు కోహ్లీ ఢిల్లీ తరఫున రంజీ ట్రోఫీ మ్యాచ్లు ఆడనున్నాడు. ఢిల్లీ తదుపరి మ్యాచ్ ను రైల్వేస్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ రంజీలోకి చాన్నాళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే కోహ్లీ ఫ్యాన్స్ కు మరో శుభవార్త. అదేంటంటే స్టేడియంలోకి ఫ్రీ ఎంట్రీతో విరాట్ ఆటను వీక్షించవచ్చు. జనవరి 30 నుంచి ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లో అభిమానులకు ప్రవేశం పూర్తిగా ఉచితం. అంటే 4 రోజుల పాటు జరిగే ఈ మ్యాచ్ లో కింగ్ ని ఫ్రీగా చూడొచ్చు. త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం 10,000 మంది అభిమానులకు ఉచిత ప్రవేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇకపోతే కొంతకాలంగా విరాట్ కోహ్లీ తనపై పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోతున్నాడు. ప్రస్తుతం బ్యాడ్ ఫామ్ తో ఇబ్బంది పడుతున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ ప్రదర్శన తీవ్రంగా నిరాశపరిచింది. పెర్త్ లో సెంచరీ చేశాడు. ఇది అభిమానుల్ని ఎమోషనల్ కు గురి చేసినప్పటికీ ఆ తర్వాత స్వల్ప స్కోర్ కే అవుట్ అవుతూ వచ్చాడు. 5 మ్యాచ్ల్లో కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో విరాట్ రంజీ మ్యాచ్లు ఆడడం ద్వారా కోల్పోయిన ఫామ్ ను తిరిగి పొందాలనుకుంటున్నాడు. విరాట్ మాత్రమే కాదు, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజాతో సహా దాదాపు అందరు స్టార్ క్రికెటర్లు ప్రస్తుతం రంజీ ట్రోఫీ మ్యాచ్లు ఆడుతున్నారు. విరాట్ 12 సంవత్సరాల క్రితం రంజీ ఆడాడు. విరాట్ 2012-13లో రంజీ ట్రోఫీ ఆడాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే కోహ్లీ 2 ఇన్నింగ్స్ లోనూ భువనేశ్వర్ కుమార్ చేతిలో అవుట్ అయ్యాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.